హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు కందగడ్డ ఫ్రై ఎలా చేయాలో ఒక డిఫరెంట్ స్టైల్లో మీకు నేను చూపిస్తాను. దీనికోసం ముందుగా బాణలు వేడి చేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసి ఎండుమిర్చిని తుంచి వేసేసుకోవాలన్నమాట. అలాగే పచ్చి కరివేపాకును వేసుకొని ఈ రెండింటిని బాగా వేయించుకోవాలండి. ఇవి వేగుతున్నప్పుడే మనం సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న కంద ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ కంద ముక్కలు అనేవి బాగా వాష్ చేసుకోవాలండి, లేకుంటే భూమిలో ఉంటాయి కదా, కర్రీ కూడా ఇసుక ఇసుకగా ఉంటుంది. దీంతో చాలామంది కంద బచ్చలి కూర చేయటం లేదా పులుసు చేయడమే చేస్తుంటారు. ఇదొక డిఫరెంట్ స్టైల్ అండి, ట్రై చేసి చూడండి. దీనిలో ముందుగా ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ 1 by 1 ఇంగ్రీడియంట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు కంద దుంపను పట్టి ఉప్పు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కారం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. వీటన్నిటిని బాగా కలియబెట్టుకోవాలండి. ఇది స్టీల్ బాణలి కాబట్టి అడుగు తొందరగా అంటుతుంది కాబట్టి నేను ఫాస్ట్గా కలిపెట్టేసాను అనమాట. దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేయచ్చు, అది మీ ఇష్టం అండి. క్రిస్పీగా ముక్కలు కావాలనుకునే వాళ్ళు వాటర్ వేయకుండా ఆ ముక్కల్లో ఉన్న వాటర్తోనే మగ్గించుకోవచ్చు. లేదంటే కొంచెం ఒక 1/2 గ్లాస్, చిన్న టీ గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇది ఒక 5-10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి 5-10 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. ముక్కలు మెత్తబడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని బాగా కలియబెడుతున్నాను. చాలా ఈజీ అండి, రసం రైస్ లేకి మంచి కాంబినేషన్ అన్నమాట ఇది. లేదంటే ఉట్టి రైస్ లేక్ కూడా తినొచ్చండి. చూడండి, ముక్కల్ని చెలాకితో అలా ఒత్తితే మెత్తగా అయిపోయాయి చేత్తో కూడా. దీన్ని క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకా కొద్దిసేపు వేయించుకోవచ్చు, లేదు కర్రీలాగా కావాలనుకుంటే అలాగే సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను మూత పెట్టి ఇంకా కొద్దిసేపు మగ్గనిస్తున్నానండి. బాగా మగ్గిపోయి ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇంతకుముందు కొంచెం తడిగా ఉన్నాయి, ఇప్పుడు పొడిగా అయిపోయాయి అన్నమాట. వీటిని రసమన్నంలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో ఎలా ఉందో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.